యూట్యూబ్లో ఒక వీడియో నేను విన్నాను. ఏమని చెప్పారు అంటే, ఒక మంచి స్టేజ్కి యవన ప్రాయంలో వచ్చిన తర్వాత ఆడబిడ్డ తల్లిదండ్రుల దగ్గర తప్ప ఎక్కడా కూడా నమ్మకంగా క్షేమంగా ఉండదు. బయటికి వెళ్తుందంటే తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏమ్మా ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నావంటే, లక్ష్మి అమ్మ పిలుస్తూ ఉంది, కిందికి వెళ్ళేసి వస్తాను నేను. అట్లా ఫోన్లో ఉంది ఎవరు? ఇచ్చి నాశనం చేస్తుంది ఎవరు? అయ్యో సొంత మా తమ్ముడి దగ్గరే ఉంది, అయ్యో మా అత్త మామల దగ్గర, లేదో అయ్యో మా అక్కల దగ్గర ఉంది, నా కూతురు ఏం కాదులే. కానీ అక్కడ ఏం నేర్చుకుంటా ఉందంట, ఈరోజు నువ్వు ప్రార్థించి నువ్వు వాక్యం విని నీ జీవితాన్ని కట్టుకుంటున్నట్టుగా నువ్వు నీ బిడ్డలకు నేర్పిస్తున్నావు కాబట్టి నీ దగ్గర ఉన్నంత కాలం బాగుంది. ఇదే పద్ధతి మరి నీ బిడ్డ నేర్చుకుంటుందా? నీ కొడుకు నేర్చుకుంటున్నాడా? ఈరోజు నీ ఎవరు నాశనం చేశారు? ఈరోజు నీ బిడ్డల జీవితాన్ని ఎవరు కట్టాలి? కట్టకుండా కూల్చేవారు ఎక్కువైపోయారు. ఆ కూల్చడంలో ఏంటంటే అడిగిన దానికంటే ఎక్కువగా యవన ప్రాయంలో ఆ బిడ్డలకు అందించడం, వాళ్ళ లైఫ్ని ప్రైవేట్గా వదిలేయటం. ప్రైవేట్గా అంటే అర్థమైందా? నువ్వు ఎలా అయినా బ్రతుకు, నువ్వు ఎలా అయినా ఉండు, ఎక్కడైనా ఉండు, మాకేం సంబంధం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మా కడుపున పుట్టలేదు అన్నట్టుగా, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే. ఈ రోజున కావలసిన కూతురు ఎప్పుడు జీవితం నాశనం చేసుకుంటుందో ప్రారంభమైందో నిజమైన తల్లిదండ్రులుగా అప్పుడు అడ్డుపడాలి, అప్పుడు జీవితాన్ని సరిచేయాలి. పూర్తిగా నాశనం అయిపోయి ఇప్పుడు ఏమైందామే? ఎవరు బాధ్యులు దానికి? ఆ మనసును మార్చింది ఎవరు? దాంట్లో పాత్రధారులు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారంట. ఆ బిడ్డకు ఫోన్ ఇచ్చి మాట్లాడడానికి హెల్ప్ చేశారంట. సగం జీవితం బంధువులు కూడా నాశనం చేశారు, సొంత వాళ్ళే. చివరికి ఆ అమ్మాయి తల్లిని చంపి ఈరోజు జైల్లో ఉంది. అంటే ఎలా జీవిస్తున్నారు అసలు? ఏం నూరు పోస్తున్నారు అసలు? ఏ విధమైనటువంటి కల్చర్ని నేర్పిస్తున్నారు ఈ రోజున కాలంలో పిల్లలకు? ఒక మాట చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. మోసపోకుడి దుష్ట సాంగత్యము నీతి ప్రవర్తన గలవారై మేల్కొని చేయకుడి, లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఓ తల్లిదండ్రులారా, దయచేసి జ్ఞాపకం చేసుకుని అపోస్తుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. చిన్న వయస్సు నుండి తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి వాళ్ళ చెమట నోర్చి నిన్ను ఒక వ్యక్తిగా మంచిగా నిన్ను ఈ ప్రపంచంలో నిలబెట్టాలని ఆశ కలిగి ఉండి వారి చెమటను రక్తముగా మార్చి నీ జీవితాన్ని మారుస్తే ఈ రోజున లోకంలో పడి నువ్వు ఏ విధంగా మారిపోయావు? నా మంచి ఫ్రెండు, నా మంచి స్నేహితురాలు, నేను ఈమెను ప్రేమించినట్టుగా ఇంకెవరిని నేను ప్రేమించను. నా జీవితంలో గొప్ప స్నేహితుడు, గొప్ప స్నేహితురాలు, అంతవరకు నీ నడవడిక బాగుంది, అంతవరకు నీ ఆలోచన విధానం బాగుంది. ఇక్కడ నువ్వు సెలక్షన్ చేసుకున్న విధానం ఏంటంటే దుష్ట సాంగత్యము. చెడిపోయినటువంటి వ్యక్తితో కలిసి నువ్వు నడుస్తూ ఉన్నావు. నీ బాధ్యతను మర్చిపోయావు, నీ పనిని మర్చిపోయావు, నీ తల్లిదండ్రులను మర్చిపోయావు, నీ జీవితాన్ని మర్చిపోయావు, నీ జీవితం ఏమైపోతుందో, నాశనం అవుతుందో మర్చిపోయావు. తల్లిదండ్రుల దగ్గర తప్ప బిడ్డల యోగక్షేమాలు ఎవ్వరు ఎక్కడా ఉండవు. వాస్తవమైనది. ఈ 2 ఉదాహరణలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకటి మన ప్రాంతానికి, మన తెలుగు ప్రాంతంలో జరిగింది, ఇంకొకటి ఎక్కడో బీహార్, రాజస్థాన్ దగ్గర జరిగింది.
నీకు సరిగా కూటికి లేకపోయినా పర్వాలేదు, ఒకరోజు పస్తు నుండి ఇంకొక రోజు దేవుడు నీకు అన్నం పెడతాడు. అది నీ బిడ్డల కడుపు నింపు, నువ్వు కడుపు నింపుకో. కానీ దుష్ట సాంగత్యానికి తెలిసి 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 అప్పజెప్పకూడదు. నువ్వు తెలిసి తెలిసి నాశనము కాకూడదు. అక్కడ ఇంకొక మాట రాయబడింది, ఏమని? మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. పచ్చిగా నేను చెబుతున్నాను, అట్లీస్ట్ ఇప్పుడైనా మారుతారేమో. చూడండి, అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా చెబుతున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి తీయట్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు దేవుని జ్ఞానం ఇచ్చాడు, కష్టపడే శక్తిని ఇచ్చాడు, కుటుంబాన్ని పోషించుకునే జ్ఞానం ఇచ్చాడు. ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో వేదనలు పడ్డావు, మర్యాద లేక, ఇబ్బందులు, డబ్బు లేక, రోగము, సమస్యలు, అవమానాలు, నాన్నవారి అవమానించి దుఃఖపెట్టి బాధ పెట్టి వీటన్నిటిని తట్టుకొని ఒక స్థితిలో నిలబడిన నీవు మరలా నీ స్థితిని నువ్వే నాశనం చేసుకుంటావు. ఒకసారి ఎనికి తిరిగి చూడు. పోయిన ఆ దినముల్లో, పోయిన సంవత్సరాల్లో ఎంత మంచిగా చక్కగా కష్టపడి సంపాదించి, ఎంత బాగా బ్రతికి, ఎంత బాగా సమకూర్చుకొని, ఇప్పుడు ప్రజెంట్ నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకో. సరి చేసుకో. నీ జీవితానికి చాలా మంచిది, నీ ప్రవర్తనకు చాలా మంచిది. ఎందుకు మంచిది? ఎందుకు మంచిది అండి? అది మంచిది కాబట్టే మంచిది. ఈరోజున చాలామంది మంచి నడవడిని వదిలి ఏం చేస్తున్నారంటే దుష్ట సాంగత్యమును ఏం చేస్తున్నారు తెలుసా? దగ్గరికి తీసుకుంటారు. అక్కడ క్లియర్గా వాక్యంలోనే వ్రాయబడింది, ఇది దుష్ట సాంగత్యము. అది ఏ మాటలకు వస్తుందో మనకి తెలియదు. మొత్తానికి చెడు సహవాసము ఎన్ని మాటలకు వస్తుందో అది మనకు అర్థం కాదు. కానీ దుష్ట సాంగత్యం అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దానిని మనము వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరైనా నిప్పు కాలుదని పట్టుకుంటారా? నిప్పు ఏం చేస్తుంది? కాలుతుంది. బొగ్గు కాలదు. నిప్పు కాలుతుందని నువ్వు చేతిలో పట్టకూడదు. ఇలాంటి వ్యక్తితో నీ జీవితం నాశనం అవుతుంది, బిడ్డల జీవితం నాశనం అవుతుంది, కుటుంబం నాశనం అవుతుందని తెలిసి మరలా నీవు ఆ తప్పు చేయకూడదు. తప్పు చేసినావంటే నీ అంత అహంకారం, హృదయం కలిగిన వారు ఇంకెవరు కూడా లేరు. తెలుసో తెలియక చేసిన దానికి క్షమాపణ ఉందంట, తెలిసి చేసేదానికి ఏమన్నా ఉందా? మనం పోయిన వారిని వాడుకున్నాం ఒక పాట, అతిక్రమించి తినే ఆజ్ఞను దేవా. నిజమే, నీ కష్టం ఎప్పుడు వ్యర్థం కాదే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కష్టపడింది ఏమన్నా రోడ్డు పాలైపోతుందా? వెళ్ళదు. ఎప్పుడు నీ కష్టం, నువ్వు న్యాయంగా సంపాదించింది రూపాయి అయినా కూడా నీ దగ్గర నిలిచే ఉంటుంది. ఎవరు నేను దాన్ని తీసుకుని వెళ్ళడు. మరి ఎందుకు దుష్ట సాంగత్యం కావాలి నీకు? ఎందుకు చెడు స్నేహాలు కావాలి నీకు? మంచిగా బ్రతకాలని లేదా? మంచి జీవితం కలిగి ఉండాలని లేదా? లోకంలో మనుషులు పొగడాలని లేదా? లోకంలో మంచి ఘనత, ఈయన మంచి వ్యక్తి, మర్యాద వద్దా నీకు? ఎప్పుడు చూసినా పనికి మాలవాడు, తాగిపోతాడు, వాడు అట్లా వాడు ఇట్లా వాడు, ఆయమనా ఆయన అట్లాది ఇట్లాది, ఇదే కావాలన్నా? వాళ్ళు అలా అంటారు. ముందు ఒక రకంగా, వెనక ఒక రకం కాదు, ముందు వెనక ఒకే రకంగా ఉండాలి దేవుని బిడ్డ. మనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత మనం ఏం చేయాలి? పోగొట్టుకోకూడదు. అక్కడ ఇంకొక మాట ఏమని? నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి. నీలో నీతి ఉంటే నువ్వు పాపము చేయకోకుండా మేల్కో. గంటలు గంటలు పనికి మాల దానికి మేల్కొని ఉంటావు కదా, అట్లా కాదు, పాపము చేయకుండా మేల్కో. అంటే దాని అర్థం ఏంటంటే పాపం దగ్గర ఉన్నా కూడా దాన్ని చేయకూడదు అనేటువంటి ఆ యొక్క యథార్థమైన హృదయం నీలో ఉండాలి, ఆ మెలకువ నీలో ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చిన్న పాపానికి చేయి ఇచ్చేస్తున్నాం. ఎందుకు అలా ఇవ్వాలి? మనం ఎందుకు ఇవ్వాలి? ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఈరోజు మేము చర్చికి రాలేము అని దైవ సేవకునికి ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు? అయ్యా నా పరిస్థితిలో ఉంది, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. చెప్పము, అహంకారం. దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే దేవుని సన్నిధిలో నీ కొరకు ఒక ఆహారం సిద్ధపరిచారు, రెండోది శారీరకంగా ఆహారం సిద్ధపరిచారు. రెండు వేస్ట్ చేస్తున్నావే. ఒక పక్క వాక్యం వినట్లే, ఒక్కొక్క నీ కోసం చేసిన అన్నము మిగిలిపోతుంది. ఊరికే వస్తుంది అన్నము. నేను ఎందుకు రాలేదు అని తెలియజేయాలి.
మహాభయంకరంగా